హైదరాబాద్ శివారులో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. ఆలయంలో హుండీలను ఎత్తుకెళ్లారు దొంగలు. హయత్ నగర్ పిఎస్ పరిధిలోని తొర్రూరు రంగనాథ స్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం పగులగొట్టి 2 హుండీలను ఎత్తుకెళ్లారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఆలయాలకు భద్రత లేకపోతే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ చోరీపై పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగల కోసం వేటను మొదలుపెట్టారు. ఫైవ్కి వచ్చాను. వస్తే అప్పటికి లాక్స్ లేవు, గ్రిల్ ఇవి. సరే అని చూస్తే మొత్తం అంతా 2 తాళాలు లేవు. తర్వాత డోరు ఒక పక్కన కొట్టేసి ఉన్నది. సరే అప్పుడు వెంటనే అందరికీ ఫోన్ చేసి చెప్పాను, అమలు గారికి అందరికీ తెలిసి. తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి పోయి చూసాము. చూస్తే హుండీలు మాత్రం లేవు, మిగతా అంతా ఉన్నది లోపల. గోల్డ్ కానీ ఏం పోలేదు, కేవలం హుండీలు మాత్రమే లేవు. పత్తులు ఫోన్ చేసిండు, గ్రిల్స్ ఓపెన్ చేసినాయి, డోర్ వాళ్ళకి ఉంటుందంటే వచ్చి చెక్ చేసేసరికి లోపల నుంచి 2 హుండీలు తీసుకొచ్చి బయట వేసారు. ఒక హుండీ దొరికింది, ఒక హుండీ లేదు. వేరే వస్తువులు అయితే ఏం పోలేదు. దేవుని విగ్రహాలు కానీ ఏం ముట్టుకోలేదు. దేవుని వస్తువులు వెండి బంగారం ఉంది కానీ ఏం ముట్టుకోలేదు. అవి 2 హుండీలు బయట వేసారు. బంగారం అయితే ఏం పోలేదు, ముట్టుకోలేదు. దేవుళ్ళని ఎక్కడ టచ్ చేయలేదు. 2 విగ్రహాలు తీసుకొచ్చి బయట వేసారు. డోర్ డ్యామేజ్ చేసి డోర్ లోపలికి అలగొట్టి వెళ్ళిపోయింది. మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మాకు 7 o'clock తెలిసింది మార్నింగ్. పంతులు గారు వచ్చి అదే పూజ చేసే టైంకి వచ్చి వాళ్ళు డోర్ తీయడానికి వస్తే లోపల లాక్ ఓపెన్ చేసి ఉంటుంది.